అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికారంలోకి రావాలని చూస్తున్న టీఆర్ఎస్ ఒకవైపు, వీటి మధ్యలో ఇండిపెండెంట్ వ్యక్తులు కూడా ఉన్నారు. వీటి అన్నిటిని కాకుండా అప్పటికప్పుడు బీజేపీలోకి వచ్చి వీటి మధ్య గెలిచే అవకాశాలు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మా వార్డులో కొన్ని సంవత్సరాలుగా పట్టి పిడుస్తున్న కరెంటు సమస్య కేవలము నా ధరనే 100% పరిష్కరించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా నేను దందాలు చేస్తే నా సొంతిల్లు అమ్ముకొని నేను కిరాయింట్లా ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాను? మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ వార్డుకు రావాల్సిన నిధులు కానీ పనులు కానీ అతను మన పార్టీ కాదు కదా అని చెప్పేసి ఆపే పరిస్థితులు ఉంటాయి. దీన్ని ఎట్లా అధిగమిస్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మీరు భారతీయ జనతా పార్టీ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నారా? అస్సంపేట చైర్పర్సన్ బీజేపీకే దక్కుతుందని ఈ సందర్భం తెలియజేస్తుంది. మీ పైన ముఖ్యంగా ఇతను గెలిస్తే ఈయన తెల్లారు లేస్తే పంచాయతీలు ఇస్తారు, తెల్లారు లేస్తే సెటిల్మెంట్ చేస్తారు. వార్డు సభ్యుల కష్టమేదో నాకు తెలుసు, వాళ్ళ బాధలేదో నాకు తెలుసు, వార్డుకు ఏం కావాలో తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు. వారి స్వార్థ ప్రయోజనాలు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాడు తప్ప మా అభివృద్ధి పైన ఎటువంటి దృష్టి పెట్టాడు అని ఒక అపవాదం ఉంది. దీన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అనిల్ A to Z. హాయ్ హలో నమస్తే. అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఆరోగ్య తదితర అంశాలని వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా నర్సంపేట 22వ వార్డుకి రావడం జరిగింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మైసి శోభన్ బాబు గారు బరిలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు మైసి శోభన్ బాబు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేయుచున్నాను. సార్ మీరు ఈ మధ్య కాలంలోనే అంటే భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒకవైపు అధికారంలోకి రావాలని చూస్తున్న టీఆర్ఎస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు ఉంది. వీటి మధ్యలో ఇండిపెండెంట్ వ్యక్తులు కూడా ఉన్నారు. వీటి అన్నిటిని కాకుండా అప్పటికప్పుడు బీజేపీలోకి వచ్చి మీరు కౌన్సిలర్ గా పోటీ చేస్తూ వీటి మధ్య గెలిచే అవకాశాలు ఉన్నాయా? మీరన్న మాట నిజమే. అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్న కాదు నేను. భారతీయ జనతా పార్టీ ఎంఆర్పిఎస్ గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దశాబ్దాల కాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు జరుగుతున్నప్పటికీ భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి మాదిగ సమావేశానికి వచ్చి మా మాదిగ జాతిని గౌరవించడం కాకుండా మా జాతి ఎంఆర్పిఎస్ వర్గీకరణకు పూర్తిగా సహకారం అందించడం జరిగింది. అంతేకాకుండా నేడు రేషన్ షాప్ నుంచి వచ్చే బియ్యం మాత్రమే తిని సంతోషంగా ఉంటున్నారు. గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారే ప్రధాన కారణమని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కరోనా టైంలో ఎన్నో వేల మంది చనిపోయినప్పుడు గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు స్పందించి అలాంటిది కాకుండా ఉండాలని ఫ్రీ వ్యాక్సిన్ చేపట్టినారు. ఆ ఫ్రీ వ్యాక్సిన్ వల్ల ఎన్నో లక్షల మంది ఈ రోజు ప్రాణాలతో ఉన్నారంటే గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సమయంలో అనగా కరోనా సమయంలో పేద కూలీలు ఆ కరోనా ఉండడంతో బయటికి పోయే పరిస్థితి లేదు, పనిచేసే పరిస్థితి లేదు. అప్పుడు గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు స్పందించి ఉచితంగా సన్న బియ్యము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్పిటల్లో మా సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఎక్కువగా, మా పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ పోయి అధికమైన బిల్లు కట్టేంత ఆర్థిక స్తోమత మాకు లేకనే గవర్నమెంట్ హాస్పిటల్ మేము పోచున్నాం. ప్రభుత్వ హాస్పిటల్లో నిధులు అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది. 22వ వార్డులో మీరు పోటీ చేయడానికి ఇప్పటికిప్పుడే తీసుకున్న నిర్ణయం లాగానే, అంటే మీరు మీ అభిప్రాయాలు ఏది ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సమాజం ఆలోచించేది ఏంటంటే అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం లాగానే కనబడుతుంది. దానికి బలోపేతంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇండిపెండెంట్ వ్యక్తులు కూడా గ్రౌండ్ వర్క్ లో కొన్ని సంవత్సరాల నుంచి మేము నిలబడుతున్నాము, పోటీ చేస్తున్నాము, మమ్మల్ని ఆదరించండి, మేము గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తామంటూ వస్తున్నారు. ఇప్పటికిప్పుడు మీరు తక్షణమే వేసి నామినేషన్ వేసి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చాను అని చెప్తున్నారు కదా, మీకు ఈ సమయం సరిపోతుందా? మీరు గెలుస్తారని ఎటువంటి హోప్స్ ఉన్నాయి మీకు? మీరు అనుకున్నట్టు పార్టీ ప్రకారంగా నాకు గ్రౌండ్ లేకపోవచ్చు, కానీ వాస్తవానికి
నేను ప్రజలతో మమేకమై ఉన్నాను. వారి యొక్క సమస్యలపై కొట్లాడి ఉన్నాను. వారి సమస్యలపై పూర్తిగా అర్థం చేసుకొని అవగాహనతోటి పరిశీలించే దిశలో నేను ఉన్నాను. ఆ అనుభవం నాకు పూర్తిగా ఉన్నది. పాటలకు మాత్రం ఈ మధ్య వచ్చిన, కానీ అనుభవం మాత్రం నాకు చాలా ఉన్నది. దానికి ఉదాహరణ, నేను ఎంఆర్పిఎస్ లో గత 25 సంవత్సరాల నుంచి నేను ఎంఆర్పిఎస్ స్టూడెంట్ నుంచి, టౌన్ ప్రెసిడెంట్ నుంచి, జిల్లా ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా అధ్యక్షుని వరకు నేను పనులు చేసుకుంటూ వస్తాను. ప్రజా సమస్యపై పోరాడినాను. నా జాతికి ఏం కావాలి, ఎట్లుంటే బాగుంటుంది అనే దాని మీద నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఒక క్రిస్టియన్ బిడ్డను. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని అసత్య ప్రచారాలు చేసి ఈ యొక్క క్రిస్టియన్ నుంచి, ముస్లిం నుంచి వాళ్ళ ఓటు బ్యాంకును వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. కానీ వాస్తవానికి భారతీయ జనతా పార్టీ సమన్వయం చేసే పార్టీ. అందుకు ఉదాహరణ ఎస్సీ వర్గీకరణ. ఎస్సీ వర్గీకరణ మాకు న్యాయం చేసింది. నేను కాకుండా నా తరాలు ఈ యొక్క వర్గీకరణ ఫలాలు అనుభవిస్తారు. తప్పకుండా ఉద్యోగంలో చేరుతారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు గెలిచిన తర్వాత ఈ 22వ వార్డులో తక్షణం చేసే పనులు ఏంటి? నా 22వ వార్డులో సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. మొట్టమొదటిగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయంలో అధికారులతో చర్చించి ఆ విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయంలో నా వంతు బాధ్యతగా నేను తీసుకుంటాను. గతంలో మాకు కమ్యూనిటీ హాల్ ఉండేది, కానీ అది మా తాతల తండ్రుల నుంచి ఎంతో పాటుపడిగా ఉండేది. కానీ అది ప్రస్తుతము శిథిలావస్థలో ఉన్నందున నేను ఆ యొక్క కార్యక్రమం నా వంతు బాధ్యత తీసుకొని ఒక కమ్యూనిటీ కాకుండా మినీ ఫంక్షన్ కూడా నేను ఏర్పాటు చేసే విషయంలో అధికారులతో చర్చించి నా వంతు కృషి నేను తప్పక చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా ముఖ్యంగా నా దళిత వాడలో తాగునీటి సమస్య ఉన్నది. బహిరంగ నీళ్లు అంతంత మాత్రమే వస్తున్నవి. అవి ఏ కుటుంబానికి కూడా సరిదానంత లేవు. నేను నా యొక్క 22వ వార్డు ప్రజలకు సరిపడినంత విధంగా నీళ్లు వచ్చే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తాను. మరియు మా కాలనీలోని మురికాల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ స్పందించి ఆయా అధికారులతో మాట్లాడి నా యొక్క కాలనీ శుభ్రంగా ఉండే ప్రయత్నం నేను చేస్తాను. ఇతను గెలిస్తే ఈయన తెల్లారులేస్తే పంచాయతీలు ఇస్తారు, తెల్లారులేస్తే సెటిల్మెంట్ చేస్తారు. ఇటువంటి వ్యక్తులను గెలిపిస్తే సెటిల్మెంట్ చేయడానికి వారి స్వార్థ ప్రయోజనాలు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాడు తప్ప మా అభివృద్ధి పైన ఎటువంటి దృష్టి పెట్టాడు అని ఒక అపవాదం ఉంది. దీన్ని మీ దృష్టిలో ఎలా చూస్తారు? మా తాతల నుంచి మా తండ్రుల వరకు మా జాతిలో ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఇది గతంలో అగ్ర కుల నాయకుల ఇళ్ళ వాకిట్లోకి పోయి అయ్యా మాకు ఈ న్యాయం చేయి, మాకు ఈ న్యాయం చేయి, మాకు ఈ ఆపద ఉందని వాళ్ళని అనుకునేవారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వలన ఇప్పుడు మా జాతి బిడ్డలు అగ్ర కుల నాయకుల కాడికి పోవట్లేదు. ఎందుకంటే మా జాతుల మేమే నాయకులుగా ఎదిగినాము. మా జాతులు ఏ సమస్యలు ఉన్నా మా దగ్గరికే అన్న అని, తమ్ముడు అని, బాబాయ్ అని, పెద్ద బాబు అని మా దగ్గరికే వస్తున్నారు. మేము ఖచ్చితంగా అధికారులతోటి కానీ ఏ సమస్య ఉన్నా చర్చించి మా జాతికి మేమే న్యాయం చేసే స్థితికి మేము ఎదిగినాము. సరే, ఓకే. మీ కుటుంబ నేపథ్యము, నాన్నగారు ఏం చేసేది, తర్వాత అంటే మీ రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా? ఇటువంటి వివరం. మా తండ్రి గారు రోజువారీ కూలి అంటే బండ కొట్టే పని చేసిండు. మా అమ్మగారు మా నాన్నతో పాటు పనికి పోయి అట్లాంటి పేద కుటుంబంలో నేను పుట్టిన. కష్టాలేందో, బాధలేందో, కన్నీరేందో, కష్ట విలువలు చేసిన కుటుంబం నాది. అలాంటి సామాన్య కుటుంబం పుట్టిన నేను వార్డు సభ్యుల కష్టలేదో నాకు తెలుసు, వాళ్ళ బాధలేదో నాకు తెలుసు, వార్డుకు ఏం కావాలో తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు. ఆ విధంగా వాళ్ళ కష్టాలపై నేను స్పందిస్తాను, వాళ్ళ బాధలపై నేను స్పందిస్తాను. వార్డు సమస్యలను తప్పకుండా నా వంతు బాధ్యతగా నేను పరిష్కరిస్తాను. కౌన్సిలర్ గా పోటీ చేసే ప్రతి అభ్యర్థులు ఎక్కడైనా కూడా మేము పనిచేస్తామని చెప్తారు. అయితే అభ్యర్థులుగా పోటీ చేసే ప్రతి వ్యక్తులు కూడా మేము పనిచేస్తున్నామని చెప్తారు. ఈ పనిచేసే వ్యక్తులను చూసే శాతం తక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని ప్రాంతాలలో డబ్బే ప్రధానంగా కనబడుతుంది. డబ్బు ఎక్కడ ఎక్కువగా డబ్బు ఖర్చు పెడితే అక్కడ వ్యక్తులు గెలిచే పరిస్థితులు ఉన్నాయి. మీ 22వ వార్డులో కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇటువంటి ఈ పోటీతత్వంలో మీరు నెగ్గుకొస్తారా? నా దగ్గర డబ్బులు మూటలు లేకపోవచ్చు, కానీ
పనిచేసే సత్తా నాకున్నది. ఎందుకంటే నేనేందో నా వార్డు ప్రజలకు అందరికీ తెలుసు. ప్రతి విషయం మీద నేను స్పందిస్తాను. ప్రతి సమస్యను నేను పూర్తిగా సహనంతో నేను వింటాను. ఆ విషయంలో నా వార్డు ప్రజలకు ఎలాంటి డౌట్ లేదు. నేను తప్పకుండా సమస్య పరిష్కరిస్తానని పూర్తి నమ్మకంతో నా వార్డు ప్రజలు ఉన్నారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. పంచే స్థితిలో నేను లేను, పంచను కూడా. నా సేవ నేను ఖచ్చితంగా సేవ చేసేందుకు మాత్రమే వచ్చాను. సేవ తప్పించి మరేమీ లేదు. నేను సేవ చేయకుంటే నాకు ఓటు వేసి గెలిపించిన నా వార్డు ప్రజలందరూ నన్ను గల్లా బట్టి అడిగే హక్కు వాళ్ళకున్నది, పనిచేసే బాధ్యత నాకున్నది. ప్రధానంగా నా యొక్క 22వ వార్డులో, అంటే ఇతర వార్డులో కూడా ఉండొచ్చు, 22వ వార్డులో కరెంటు సమస్య పట్టి పిలుస్తున్నది. అదేంటంటే బిల్లులు అధిక మొత్తంలో ఉండడంతో ఆ యొక్క బిల్లులు కట్టలేని స్థితిలో నా యొక్క 22వ వార్డు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యను కూడా నేను పరిష్కరించే దిశగా అధికారులతో మాట్లాడతాను. మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి టైంలో భారతీయ జనతా పార్టీ నుంచి మీరు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచిన తర్వాత మీ వార్డుకు రావాల్సిన నిధులు కానీ పనులు కానీ అతను మన పార్టీ కాదు కదా అని చెప్పేసి ఆపే పరిస్థితులు ఉంటాయి. దీన్ని మీరు ఎట్లా ఓవర్టేక్ చేస్తారు? దీన్ని ఎట్లా అధిగమిస్తారు? నర్సంపేట చైర్పర్సన్ బీజేపీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ అట్లాంటి అవకాశాలు లేనట్లయితే నర్సంపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పరుస్తారు. ప్రతి ఒక్క సమస్యను అక్కడ చర్చిస్తారు. నా వార్డుకు సంబంధించి ఏ సమస్య ఉన్నా అక్కడ చర్చించి మిగిలిన వారందరితో సహకారంతో అధికార రాజకీయ పార్టీ కానీ ఇతర పార్టీలపై ఒత్తిడి తెచ్చి నా వార్డుకు పూర్తిగా న్యాయం చేసే బాధ్యత నా వంతుగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా మంచి ఉద్దేశంతో వస్తున్నారు. అందులో భాగంగా మీరు కూడా 22వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీలాంటి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసమే ఉన్న వ్యక్తులు గెలవాలని అనిల్ ఎటు జెడ్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ.